1994 ముంబైలోని ఒక ట్రక్ యార్డ్లో స్టార్ట్ చేసిన బ్యాంక్ ఈరోజు ఇండియాలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్గా ఎలా నిలిచిందో ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నా. అదే హెచ్డిఎఫ్సి ప్రైవేట్ బ్యాంక్. ప్రజెంట్ దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ అక్షరాల 12,93,000 కోట్లు. ఇక్కడ మెయిన్గా మీ మైండ్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే, అసలు బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? అన్ని బ్యాంక్స్లానే హెచ్డిఎఫ్సి కూడా పనిచేస్తుంటే హెచ్డిఎఫ్సి 12,93,000 కోట్లు ఎలా సంపాదించగలిగింది? ఇవన్నీ మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాంక్స్ అనేవి ఎలా పనిచేస్తాయంటే, బ్యాంక్లో మీరు మనీని డిపాజిట్ చేస్తే వాళ్ళు మీకు తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తారు. అదే బ్యాంక్లో మీరు లోన్ తీసుకుంటే మీ దగ్గర నుండి ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటారు. అర్థం కాలేదు కదా? ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తా వినండి. బ్యాంక్లో మీరు 1,00,000 రూపాయలు డిపాజిట్ చేస్తే సంవత్సరానికి 6 to 8% మాత్రమే ఇంట్రెస్ట్ ఇస్తారు. అదే బ్యాంక్లో మీరు 1,00,000 రూపాయలు లోన్గా తీసుకుంటే సంవత్సరానికి 12 to 18% మీ దగ్గర నుండి ఇంట్రెస్ట్గా తీసుకుంటారు. తక్కువ ఇంట్రెస్ట్కి డిపాజిట్స్ తీసుకుని ఎక్కువ ఇంట్రెస్ట్కి లోన్స్ ఇచ్చి బ్యాంక్స్ బిజినెస్ చేస్తూ కొన్ని వేల కోట్లు అయితే సంపాదిస్తాయి. హెచ్డిఎఫ్సి కూడా మిగతా బ్యాంక్స్లోనే పనిచేస్తుంది కదా. మరి ఇండియాలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్గా ఎలా నిలిచిందో ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నా. 1990s టైంలో ఇండియాలో అందరూ ఎక్కువగా తమ డబ్బుల్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లోనే దాచుకునేవారు. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ని ఎవరూ ఎక్కువగా నమ్మేవారు కాదు. ఇలాంటి టైంలోనే హెచ్డిఎఫ్సి ఇండియన్ బ్యాంకింగ్ సిస్టంలో ఎంటర్ అవ్వాలనుకుంది. బ్యాంకింగ్ సెక్టార్లో హెచ్డిఎఫ్సికి మెయిన్గా 2 ప్రాబ్లమ్స్ అయితే కనిపించాయి. అందులో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, 90s టైంలో ప్రతి స్టేట్కి కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉండేవి, కానీ అవి ఆ స్టేట్లో మాత్రమే పనిచేసేవి. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రాలో ఉండే రాజు హైదరాబాద్లో ఉండే వినయ్ దగ్గర నుండి కారు కొని చెక్ రూపంలో పేమెంట్ చేశాడు. ఆ చెక్ని తీసుకెళ్లి వినయ్ హైదరాబాద్లో ఉండే కోఆపరేటివ్ బ్యాంక్లో డిపాజిట్ చేశాడు. మళ్ళీ ఈ చెక్ని ఆంధ్రాలో ఉండే కోఆపరేటివ్ బ్యాంక్స్కి పంపి చెక్ని రీవెరిఫై చేసి అప్పుడు అప్రూవ్ చేసేవారు. ఈ ప్రాసెస్ని చేసినందుకు బ్యాంక్స్ కొంత ప్రాసెసింగ్ ఫీ, అలానే 4 to 5 days టైం తీసుకునేవి. కోఆపరేటివ్ బ్యాంక్లో చెక్ ట్రాన్స్ఫర్ పెద్ద తలకైపోట్లా మారి జనాలు ఆ బ్యాంక్ని పెద్దగా యూజ్ చేసేవారు కాదు. ఈ ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేసిన హెచ్డిఎఫ్సి ఒక కండిషన్ మీద కోఆపరేటివ్ బ్యాంక్స్తో డీల్ చేసుకుంది. కోఆపరేటివ్ బ్యాంక్స్కి వచ్చే చెక్స్ని హెచ్డిఎఫ్సి తీసుకుని రిటర్న్గా మనీని కోఆపరేటివ్ బ్యాంక్స్లో వేసేది. కండిషన్ అని చెప్పా కదా, ఆ కండిషన్ ఏంటంటే, కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఉండే కొంత ఫిక్స్డ్ డిపాజిట్ సేవింగ్స్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్స్లో ఉంచాలి. ఈ డిపాజిట్స్కి హెచ్డిఎఫ్సి ఎటువంటి ఇంట్రెస్ట్ కోఆపరేటివ్ బ్యాంక్కి పే చేయదు. ప్లాన్ ఎదిరింది కదా. కోఆపరేటివ్ బ్యాంక్స్కి చెక్స్ సమస్య పోయింది, అలానే హెచ్డిఎఫ్సికి ఇంట్రెస్ట్ పే చేయకుండా చెక్ డిపాజిట్స్ కూడా వచ్చేవి. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే, 90s టైంలో కంపెనీస్ తమ ఎంప్లాయీస్కి చెక్స్ రూపంలో శాలరీస్ ఇచ్చేవి. 1వ తారీఖు వచ్చిందంటేనే ఈ చెక్స్ని తీసుకునే ఎంప్లాయీస్ అందరూ పబ్లిక్ బ్యాంక్స్ ముందు రోజంతా లైన్లో నిలబడి తమ అకౌంట్లో మనీని డిపాజిట్ చేసుకునేవారు. ప్రైవేట్ బ్యాంక్స్కి ఆర్బీఐ అప్రూవల్ ఇచ్చినా కూడా ఎంప్లాయీస్ అందరూ తమ శాలరీ అకౌంట్స్ని పబ్లిక్ బ్యాంక్స్లోనే మెయింటైన్ చేసేవారు. హెచ్డిఎఫ్సి కూడా ఒక ప్రైవేట్ బ్యాంక్ అవడం వల్ల జనాలు హెచ్డిఎఫ్సిలో సేవింగ్ అకౌంట్ని తీసుకునేవారు కాదు. ప్రజల్లో నమ్మకం పొందాలంటే ఆఫీసులకు వెళ్ళి సెలవు పెట్టి రోజంతా బ్యాంక్స్ ముందు నిలబడి డబ్బులు తీసుకునే ఈ పద్ధతిని మార్చాలి. దీనికి సొల్యూషన్గా హెచ్డిఎఫ్సి సెంట్రలైజ్డ్ శాలరీ క్రెడిటింగ్ సిస్టమ్ని తీసుకొచ్చింది. అంటే 1వ తారీఖు రాగానే ఎంప్లాయీస్ అందరికీ శాలరీ వాళ్ళ అకౌంట్స్లోనే ఆటోమేటిక్గా క్రెడిట్ అయిపోతుంది. మనం ఇప్పటికీ హెచ్డిఎఫ్సి ఇంట్రడ్యూస్ చేసిన ఈ శాలరీ క్రెడిటింగ్ సిస్టమ్నే యూజ్ చేస్తున్నాం. దీనిని యూజ్ చేయాలంటే హెచ్డిఎఫ్సి ఒక కండిషన్ పెట్టింది. ప్రతి కంపెనీ అండ్ దాని ఎంప్లాయీస్ హెచ్డిఎఫ్సిలో అకౌంట్ తీసుకోవాలని చెప్పింది. ఒక ప్రైవేట్ బ్యాంక్ని జనాలు నమ్మడానికి కష్టంగా ఉన్నా రోజంతా బ్యాంకుల ముందు లైన్లో నిలబడే బాధ తప్పుతుందని అందరూ హెచ్డిఎఫ్సిలో అకౌంట్స్ తీసుకోవడం మొదలుపెట్టారు. అంతా బాగానే నడుస్తుంది అనుకునే టైంలో హెచ్డిఎఫ్సికి పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఎంప్లాయీస్ అందరూ తమ హెచ్డిఎఫ్సి అకౌంట్లో శాలరీ పడగానే విత్డ్రా చేసి మళ్ళీ పబ్లిక్ బ్యాంక్ అకౌంట్స్లో డిపాజిట్ చేసుకుంటున్నారు. హెచ్డిఎఫ్సి కంపెనీస్ అండ్ ఎంప్లాయీస్తో బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయించింది, కానీ హెచ్డిఎఫ్సిలో డిపాజిట్స్ని ఉంచలేకపోయింది. డిపాజిట్స్ లేకపోతే బ్యాంక్స్ బిజినెస్ చేయలేవు. ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి హెచ్డిఎఫ్సి ఒక బ్రిలియంట్ ఐడియాతో ముందుకొచ్చింది. ఆ టైంలో పబ్లిక్ బ్యాంక్స్ సర్వీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అస్సలు బాగుండేది కాదు. దీంతో వాళ్ళ బ్యాంక్స్కి వచ్చే కస్టమర్స్కి బెస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేసింది హెచ్డిఎఫ్సి. అలానే హెచ్డిఎఫ్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వరల్డ్ క్లాస్ లెవెల్లో మార్చేసింది. ఒక పక్క పబ్లిక్ బ్యాంక్స్లో రోజంతా లైన్లో నిలబడి బ్యాంక్ ఎంప్లాయీస్ విసుక్కుంటున్న అదే కస్టమర్స్ని
హెచ్డిఎఫ్సి కూర్చోబెట్టి వాళ్ళ పనిని ఇన్స్టెంట్గా చేసి పంపించేసేవారు. ఈ కస్టమర్ సర్వీస్ నచ్చి జనాలు స్లోగా హెచ్డిఎఫ్సి అంటే నమ్మకం పెరిగి ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం మొదలుపెట్టారు. మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ హెచ్డిఎఫ్సి ఆ టైంలోనే ఇంట్రడ్యూస్ చేసింది. 30 ఇయర్స్లో ఇండియాలోనే లార్జెస్ట్ బ్యాంక్ ఎస్బీఐని కూడా దాటి అక్షరాల 12,93,000 కోట్ల వాల్యూ కలిగిన అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్గా హెచ్డిఎఫ్సి నిలిచింది. ఫైనల్గా చెప్పాలంటే హెచ్డిఎఫ్సి కస్టమర్ సర్వీస్ని ప్రాఫిట్గా మార్చుకుని ఇంత సక్సెస్ అవ్వగలిగింది.